నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ నేషనల్ చైర్మన్ ఆదేశాల మేరకు మరియు ఈరోజు శనిగరం గ్రామంలో బీసీ హాస్టల్ను సందర్శించడానికి రావడం జరిగింది. ఈ హాస్టల్లో వసతులు కనుక చూసుకున్నట్టయితే కనీసం ఇలా విద్యార్థులు ఉండడానికి ఏ విధమైన అటువంటి సౌకర్యాలు అసలే లేవు. బాత్రూమ్స్ కానీ, స్నానం చేయడానికి లాట్రిన్స్ కానీ, తర్వాత వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. కేవలం మిషన్ భగీరథ వాటర్ నీళ్ళపైన మాత్రమే ఆధారపడతా ఉన్నారు. హాస్టల్ ఇన్ఛార్జి చెప్తా ఉన్నారు, గత 15 సంవత్సరాల సంది ఇక్కడ నేను డ్యూటీలు చేస్తున్నా, ఖరాబ్ అయిన బోర్ ఇంతవరకు రిపేర్ చేసిన దాఖలాలు కూడా లేవని చెప్తా ఉన్నారు. ఎంతోమంది అధికారులు హాస్టళ్ళు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, సందర్శిస్తూ ఉన్నారు, కానీ మా విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇంటింటికి అంటే మనం బయట నివసిస్తున్న ఇల్లు కట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో ఒక బాత్రూమ్ అంటే మరుగుదొడ్లు కంపల్సరీ ఉంటాయి. కానీ ఇక్కడ 38 నుంచి 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఒక్క బాత్రూమ్ పనిచేయట్లేదు. తర్వాత మరుగుదొడ్లు అవి కంప్లీట్ నిర్మాణంగా ఉన్నాయి. వాటికి సంబంధించి అంటే రోజు మూత్ర విసర్జన చేయడానికి అటు గుట్ట ప్రాంతానికి, ఆ జంగల్ ప్రాంతానికి రాత్రి సమయంలో బయటకు వెళ్తున్నారు. పూర్తిగా విద్యార్థులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఈ బాత్రూమ్కు సంబంధించి కానీ, ఇక్కడ వసతుల గురించి కానీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. ఆ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సమస్యను పరిష్కరించి ఆ విద్యార్థుల యొక్క అసౌకర్యాన్ని సౌకర్యవంతంగా చేయాల్సిందిగా, నీటి సౌకర్యాన్ని కూడా, మరుగుదొడ్ల సౌకర్యాన్ని కూడా కల్పించాల్సిందిగా సంబంధిత కలెక్టర్ గారిని కోరడం జరుగుతూ ఉంది. వీటిలో వదిలేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా బాగుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారా? గవర్నమెంట్ తీసుకెళ్ళినా 2 రోజులు తక్కువ మళ్ళీ ప్రైవేట్ తీసుకెళ్ళాను. ప్రైవేట్ ఎక్కడ రాజకుమార్ ఉంటారు, రాజకుమార్ పొద్దున 9 గంటలుగా సాయంత్రం 7 గంటలకు బాత్రూమ్ ప్రాబ్లం ఉంది సార్. ఎస్సీ హాస్టల్ నైట్ వాచ్మెన్ గట్టయ్య అవుట్ సోర్సింగ్ వర్కర్. ఎన్ని సంవత్సరాలు సార్? నేను 7 చేస్తాను, 7 రన్ అవుతుంది. అంటే ప్రాబ్లం ఏంటి సార్? ఇంకా డ్యామేజ్ అయినాయి, మొత్తం డ్యామేజ్ సెట్ చేయబట్టి అది ఏర్లు పోయి డ్యామేజ్ అయింది. సేఫ్టీ ట్యాంక్ అవన్నీ క్లియర్ ఉందా? 2 క్లియర్ ఉన్నాయి. అయితే పనిచేస్తారు. రెండింటికి ఎన్ని పనిచేస్తారు సార్? 9కి మనకు 7 పనిచేస్తారు, 2 పనిచేస్తున్నాయి. అటు 3కి కూడా కొంచెం పనిచేస్తుంది. దాన్ని వార్తల మీద ఎంతమంది విద్యార్థులు? సార్ 62 మంది విద్యార్థులు, 6 ఆబ్సెంట్ ఉన్నారు. 62 మంది విద్యార్థులు కేవలం 2 బాత్రూమ్లు, లాట్రిన్ మాత్రం 2 మరుగుదొడ్లు పనిచేస్తున్నాయి. బాత్రూమ్ పనిచేస్తున్నాయి. టాయిలెట్స్ 9కి 2 పనిచేస్తారు, 7 పనిచేస్తారు. ఇంజనీర్స్ రాసుకొని పోయాడు, కానీ ఇప్పటివరకు మనకు ఇన్ఫర్మేషన్ మెస్ ఓకేనా? సార్ మెస్ ఓకే సార్. కూరగాయలు 3 డేస్కి ఒకసారి సార్ కూరగాయలు. 3 డేస్ నిన్న వచ్చినాయి, నిన్న ఇవాళ రేపటి అని ఇవరకే, మళ్ళీ రేపు వస్తుంది. అన్ని మెనూ ప్రకారమేనా? మెనూ ప్రకారం సార్, మెనూ ప్రకారం. కిచెన్ ఎక్కడ? నా పేరు లక్ష్మీ సార్, నేను అవుట్ సోర్సింగ్ వర్కర్ని. గత 15 సంవత్సరాలు చికెన్ చేస్తున్నాను. దాదాపు వచ్చినాక కొన్ని రిపేర్ ఉండే, తర్వాత మా ఊళ్ళో మా పాట సార్ వచ్చి రిపేర్ చేయించాడు. కొన్ని సంవత్సరాలు నడిచింది. ఆ మధ్యలో మన కరోనా నుంచి రిపేర్లు అయిపోయినాయి. తెలుగు వాళ్ళ పిల్లలకి, విద్యార్థులకు బాగా ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్ పోవాలంటే, బయటికి పోవాలంటే కష్టం అవుతుంది. చెత్త పట్టుకుని వాళ్ళకాలంలో ఎండాకాలం ఎంత అని ఇబ్బంది అవుతుంది. బయటికి పోవాలంటే పావులు తేలు ఉంటాయని మాకు వర్కర్కి చెప్తున్నారు. మెల్ల ఊరు జాగ్రత్త బాబు అని మేము చెప్తున్నాం. ఎంతమంది విద్యార్థులు? దాదాపు 38 మంది ఉన్నారు సార్. 40 మంది ఉంటారు సార్. ఆ విద్యార్థులు బాగా ఇబ్బంది అవుతుంది. స్నానాలు కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. స్నానాలకు బాత్రూమ్ లేవా? స్నానాలకు బాత్రూమ్ ఎక్కడ సార్? 3 బాత్రూమ్ అవి రిపేర్ లేవు.
అవి రిపేర్ నల్ల కానీ తెచ్చాడు నల్ల కళ్ళు తెచ్చాడు మళ్ళీ గుట్ట చాలు ఈ వాటర్ చేయబట్టి అసలు అంతా అసలు ఉదయం అయిపోతుంది అసలు ఉదయం అయిపోతుంది అటు 3 జాల నుంచి గుట్ట నుంచి నీళ్ళు వస్తాయి అటు ఇటు మొత్తం విద్యార్థులకు జారి పడతారు ఒక్కొక్కసారి నీళ్ళు వాటర్ ఉంటుంది మీరు రోజు కుడుతూ ఉంటారు రోజు నీళ్ళు వాటర్నే పడుతూనే ఉంటాయండి అట్లా ఒకటి సార్ మళ్ళీ ఒకటి మాకు ప్రత్యేకంగా మాకు ఒకటి బోర్ కావాలి సార్ ఆ మిషన్ పడితే ఈ ఊరు దాని మీద ఆధారపడితే మాకు వాటర్ ఇబ్బంది పైప్ లైన్ పలిగి మనం 6 రోజులు నల్ల రాలి 6 రోజులు బయట నుంచి వంటకు ఒక తాగడానికి అన్ని మిషన్ ఫిల్టర్ నీళ్ళు తెప్పించుకున్నాం అట్లా తెప్పించుకున్నాం ఎన్ని ఫిల్టర్ సార్ అది ఒకటి మాకు బోర్ ఒకటి కావాలి సార్ వాటర్ విద్యార్థులకు 24 hours మాకు విద్యార్థులకు అవైలబుల్ ఉంటాయి వాటర్. ఓకే ఓకే. ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ నేషనల్ చైర్మన్ ఆదేశాల మేరకు శనిగరం గ్రామంలోని ఎస్సీ హాస్టల్ను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని సమస్యలు మాతోటి ఇందులో పనిచేస్తున్నటువంటి వార్డెన్ గారు మాతో చెప్పుకోవడం జరిగింది. విద్యార్థులకు అనుకూలంగా అంటే ఆడుకోవడానికి అనుకూలంగా కింద బెడ్ వేసి చదువు చేస్తే ఆడుకోవడానికి విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని సమస్య చెప్పడం జరిగింది. అలాగే 60 మంది విద్యార్థులకు గాను కేవలం 2 మరుగుదొడ్లు మాత్రమే పనిచేస్తున్నట్టు, తర్వాత స్నానానికి కూడా ఇబ్బంది అవుతుంది, వాటర్ ప్రాబ్లం ఉన్నది. పైన కిచెన్లో కనుక చూసుకున్నట్టయితే పైనుంచి పెచ్చులు రాలి పడిపోతూ ఉన్నది. దీనికి సంబంధించి స్థానిక జిల్లా కలెక్టర్ గారు త్వరగా వీటిపైన చర్య తీసుకొని బాగుపరిచినట్టయితే విద్యార్థుల భవిష్యత్తు కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ వస్తుంది సార్ ఆఫీసులు వచ్చి చూసుకుంటూ పోతుంది ఇది బాగా పెండింగ్ ఉన్నాయి సార్. అవే ఇవి మొత్తం లాట్రిన్ ఇలా 3 బాత్రూమ్లు ఇవి మొత్తం లాట్రిన్ పెండింగ్లో పడి అవి మొత్తం లాట్రిన్స్ అది కూడా వాడకంలో లేవు. అది వాడకం లేదు. ఒక 5 years కింద కూరసార్ సార్ ఉన్నప్పుడు వాళ్ళు రిపేర్ చేసినాం అయిపోయిందన్న కూరసార్ సార్ ఉండే. తర్వాత అసలు కరోనా తర్వాత నుంచి బంద్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్ ఎవరు అన్నట్టు వాడే సార్ అండి. వార్డెన్ గారా? వాడే సార్. వార్డెన్ మరి చెప్తాడా అధికారులు? చెప్తాను అందరికీ. మన కలెక్టర్ మేడం వచ్చారు, అందరూ ఆఫీసర్లు వచ్చారు, జిల్లా ఆఫీసర్లు వస్తారు, అందరూ వచ్చి రాసుకుంటారు పోతున్నారు. స్పెషల్ ఆఫీసర్ వచ్చిండు, స్పెషల్ ఆఫీసర్ వచ్చి కూడా రాసుకుంటారు. మీకు మెయిన్ మాకు ఇదే మెయిన్ సార్ అని చెప్పినాం. ఎంతమంది ఉంటారు ఇలా విద్యార్థులు? ఎంతమంది ఉంటారు విద్యార్థులు? ఇప్పుడు 38 మంది విద్యార్థులు. 38 మందికి మొత్తానికి లేదు. 6 బయటకి వెళ్తుంది. మళ్ళీ ఒకటి మాకు మిషన్ బయట నీళ్ళు ఏంటంటే నల్ల నీళ్ళు వచ్చినప్పుడు మాకు నీళ్ళు ఒకవేళ ఊళ్ళో ఏమైనా అది రిపేర్ ఉన్నాయనుకో ఆ పైపు మళ్ళీ ఆడినా ఇక మాకు ఇబ్బంది. ఫుడ్ నీళ్ళు వంటకు సాడానికి అన్నీ అవి అట్లా ఒక బోర్ వేస్తే బాగుంటుంది. దానికి నేను అక్కడ తీసుకొస్తా ఊళ్ళో బాలవికి వాటర్ ప్లాంట్ ఉంది అక్కడ తీసుకొస్తా కార్డు పెట్టుకొని తీసుకుని వస్తా. ఇక వంటకు మిషన్ పోతాయి. ఇప్పుడు వర్షాకాలంలో అది మొత్తం పని చేసిన ఇంకా వంటకు ఇబ్బంది అవుతుంది. మీరు ఈయనేంటి? నేను అవుట్ సోర్సింగ్ కమాటి అవుట్ సోర్సింగ్ అది చూద్దాం పక్కడ. పిల్లలు కానీ మాకు కానీ ఎప్పుడు కనవాలి అందరూ మండల ఆఫీసర్ అందరూ ఎన్జిఓ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెన్నూట భూశంకరాచార్య గారి ఆధ్వర్యంలో ఈరోజు కోయడ మండలం శనిగరం గ్రామంలో ఉన్న బీసీ హాస్టల్ను జిల్లా కమిటీ మరియు కోయడ మండల కమిటీ పక్షాన పరిశీలించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు 40 మంది ఉంటారు. వాళ్ళకు కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ కనీసం ఒక మనిషి ఉండే పరిస్థితి ఇక్కడైతే లేదు. వెనకాల మొత్తం గుట్ట ఉంది. ఆ గుట్ట ఉన్న జాల్ వాటర్ మొత్తం హాస్టల్ కిందకి వెళ్ళి ఫ్లో అవుతూ మొత్తం పాకురు పట్టి ఉన్నది. వాళ్ళకు మినిమం లాట్రిన్స్ బాత్రూమ్స్ కనీస సౌకర్యాలు లేవు. కాస్మెటిక్ ఛార్జెస్ 5 నెలలకు ఒకసారి వస్తాయట, 2 నెలలు ఇస్తాడట వార్డెను, ఇంకో 3 నెలల తర్వాత ఇస్తారట. సరైన లేవు వసతులు వాళ్ళకు. అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటి మీద గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడతారు. సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో బాత్రూములు లేవు సార్, బాత్రూములు లేవు, నీళ్ళ సర్వత ఎక్కువ లేదు. ఇక పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది సార్. పిల్లలకు కష్టం ఉంది సార్. నైట్ పోవాలన్నా పొద్దుగా పోవాలన్నా బాధ ఉంది సార్. చాలా వస్తురు చూస్తురు పోతురు కానీ ఏం చేస్తలేరు సార్. పిల్లలకైతే మరీ గోస్తుంది సార్, ఘోరంగా ఉంది. వాళ్ళు అవతలి పోవాలంటే కష్టం. పాములు తేళ్ళు వస్తున్నాయి సార్, ఇబ్బంది ఉంది సార్. మీ పేరేంటి? నా పేరు నర్సయ్య సార్, ఆచిమేన్ నర్సయ్య సార్. గుట్ట
గుట్ట మీదకి పోతురు, పిల్లలు భయపడుతురు, ఒక రాత్రి భయపడుతురు, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 2 సంవత్సరాలు అవుతుంది సార్. నైట్ వాచ్మెన్ నైట్ ఉంటా 24 గంటలు తెల్ల రాకుండా మొత్తం మీరే చూసుకుంటారు. పిల్లలందరూ మంచిగా ఉంటారా? రాత్రి ఇబ్బంది బాగా ఏడుస్తారు సార్ పిల్లలు. ఒక భయం అవుతుంది, బూలు అవుతుంది అని అంటారు సార్. ఇక ఎంబడి పట్టుకుపోయి నిలబడి ఏదో చూపించుకొని వస్తారు సార్. ఉంటాడు సార్, వాడను సార్.